హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో కొరల్డ్రాలో షాడో టెక్స్ట్ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. డిజైన్ చేయాలంటే మనం ముందుగా టెక్స్ట్ టైప్ చేయాలి కదా. అందుకోసం నేను ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ టైప్ చేయ ముందు ఆ టెక్స్ట్ కలర్ ఏంటిదో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫాంట్ మొత్తం ఈవెన్గా ఉండాలి కాబట్టి నేను ఫాంట్ సెలెక్ట్ చేసి స్క్వేర్ కానీ ఇంపాక్ట్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ పెడుతున్నాను. ఓకే, ఫాంట్ విడ్త్ అండ్ హైట్ పెంచుకోవాలి. గ్రేడియంట్ టూల్ తీసుకుని టెక్స్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్లైడర్లో గ్రే కలర్ అప్లై చేసి సెకండ్ స్లైడర్లో వైట్ కలర్ అలాగే ఉంచేయాలి. తర్వాత గ్రేడియంట్ని ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. షాడో టెక్స్ట్ లైన్ని బ్రేక్ చేసుకోవాలి. అప్పుడు షాడో టెక్స్ట్ రెండు వర్డ్స్గా విడిపోతుంది. ఇప్పుడు షాడో వర్డ్ని లెటర్ వైజ్గా బ్రేక్ చేసుకోవాలి. అలాగే టెక్స్ట్ వర్డ్ని కూడా బ్రేక్ చేసుకోవాలి. చూసారా, గ్రేడియంట్ ప్రతి లెటర్కి సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ లెటర్స్ అన్నిటిని గ్రూప్ చేసుకోవాలి. దీనిని మరో కాపీ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ హ్యాండిల్స్లో టాప్ మిడిల్ హ్యాండిల్ పట్టుకొని అట్లాగే హోల్డ్ చేసి కిందికి డ్రాగ్ చేయాలి. అప్పుడు ఇలా రివర్స్గా పడుతుంది. ఈ రిఫ్లెక్షన్కి లీనియర్ ట్రాన్స్పరెన్సీ అప్లై చేయాలి. ఇంకా బాగా కనబడడం కోసం దీనికి లెన్స్ ప్లేయర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఆ ఎఫెక్ట్ ఈ కొరల్డ్రాలో ఉండదు. సో నెట్ నుంచి అన్న డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మనమే ఓన్గా ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఫోటోషాప్లో క్రియేట్ చేశాను. అది ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. క్రింది లేయర్స్ కనిపించట్లేదు కదా. ట్రాన్స్పరెన్స్ టూల్ సెలెక్ట్ చేసుకుని బ్లెండ్ మోడ్ని స్క్రీన్లోకి మార్చుకోవాలి. భూమ్, ఇప్పుడు కనపడతాయి చూడండి. రైట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ట్రిక్తో కలుసుకుందాం. టిల్ దెన్, బాయ్.